మాయన్న రాకపాయే మాయన్న రాకపాయే మా తమ్ముడు రాకపాయే ఎవరు ఫోను చెయ్యకపోయిరి అన్న ఎవరు ఫోను చెయ్యకపోయిరి మా మరదలు ఫోను చెయ్యకపోయే మా లడ్డుగాడు ఫోను చెయ్యకపోయే మా మహేషి ఫోను చెయ్యకపోయే మీరు సంతోషంగా ఉండాలి అందరూ మంచిగా ఉండాలి. హాయ్ ఫ్రెండ్స్, మా మమ్మీ వాళ్ళు పెళ్ళి చేసుకురు, నాకు ఫోన్ చేయకున్నా సరే వాళ్ళు మంచిగా ఉండాలి. హాయ్ ఫ్రెండ్స్, మంచిగా ఉండాలి, అందరు సంతోషంగా ఉండాలి. హాయ్ ఫ్రెండ్స్, పెళ్ళి చేసినాము, వచ్చినాము, మంచిగా తిన్నాము, వచ్చినాము, మంచిగానే అన్ని భోజనాలు అయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇవాళ ఒడి బియ్యం వండుతుర్రు, మళ్ళీ పిల్లగాని తీసుకుపోనికి వస్తుర్రు. మళ్ళా మా అల్లుడిని తీసుకుపోతుర్రు. అక్కడ అంతా ఎట్లా ఉందంటే గుట్టల విధంగా ఇట్లా ఎక్కి ఇట్లా దారి ఇట్లా పెట్టి ఇట్లా ఉంది ఫ్రెండ్స్. తీసుకోవాలి. ఇవాళ వస్తారు, ఇవాళ వస్తే ఇలా మళ్ళీ మంచిగా మరిగా చేసి దావత్ చేసి మళ్ళీ ఆటను కోసి మళ్ళీ వాళ్ళని పంపించేస్తారు. మంచిగా ఉండాలి, మా వాళ్ళు మంచిగా పోయి మంచిగా రావాలి. ఏది కావచ్చు, మంచిగా ఉండాలి. నేను మంచిగా వాళ్ళ ఇంటి ఆడవిళ్ళని నేను మంచిగా దివనార్తిస్తున్నా, వాళ్ళకు మంచిగా ఉండాలి. అంతే ఫ్రెండ్స్, అది నా అమ్మగారి ఇల్లు, మంచిగా ఉండాలి. మా మమ్మీ మంచిగా ఉండాలి, మా మహేష్ మంచిగా ఉండాలి, మా మరదలు మంచిగా ఉండాలి, తమ్ముడు మంచిగా ఉండాలి ఫ్రెండ్స్, మా లడ్డుగాడు మంచిగా ఉండాలి. హాయ్ ఫ్రెండ్స్, మా బిడ్డ పెళ్లి పిల్ల కూడా మంచిగా ఉండాలి, మా బిడ్డ కూడా మంచిగా ఉండాలి ఫ్రెండ్స్. మంచిగా పోవాలి, మంచిగా రావాలి. మళ్ళా ఈరోజు కూడా మంచిగా రావాలి. వాళ్ళు మంచిగా మర్యాదలు చేసి పంపిస్తారు వాళ్ళకు. మా వాళ్ళు ఏం తక్కువ చేయరు, వాళ్ళు మా అమ్మగారు వాళ్ళు కూడా మంచిగా చేస్తారు. వాళ్ళు ఎట్లా చేస్తారో వీళ్ళు కూడా అట్లా చేస్తారు ఫ్రెండ్స్. అందరికీ మా అల్లుడు పెళ్ళి, అది వాళ్ళ ఇంటి ఆడపిల్ల నేను ఫ్రెండ్స్. నేను పెళ్ళికి వచ్చిన నేను, అందుకు నేను చెప్తున్నా ఫ్రెండ్స్ అందరికీ. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.